అసలు ఈ అంకమ్మ అంటే ఈ వాలంటీర్ అంకమ్మ ఆ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది, వాళ్ళ భార్యాభర్తల్ని ఎందుకు విడదీసింది, అంటే ఆ భార్యని అలాగే ఇద్దరు ఆడపిల్లల్ని ఆవిడ దగ్గర ఎందుకు ఉంచుకుంటుంది అంటే ఏం చెప్తారు? ఏమి లేదు, సింపుల్గా అసలు ఆమె ఉంచుకునే హక్కు ఆమెకు లేదు. అవును, ఈమెకి ఉండే హక్కు ఈమెకి లేదు. ఎందుకు లేదో చెప్తా. చట్టం ప్రకారం ఇప్పుడు ఈమె ఎందుకు తీసుకొచ్చుకుంది అంటే ఇది ఒక ట్రాఫికింగ్. ఇప్పుడు ఇలా ఈ కుటుంబాన్నే కాదు ఇంకా ఎన్ని కుటుంబాలను చేసిందో అంకమ్మను పట్టుకుని విచారిస్తే కానీ బయటికి రాదు. ఇప్పుడు సదరు పోలీసులు చెప్తుంటారు కదా, తమదైన శైలిలో విచారించారు, విషయాలన్నీ బయటకు వచ్చినాయి అని. మరి మీరు ఏ శైలిలో విచారిస్తారో నేను చెప్పను, కానీ మీకైతే కనీసం ఆమె ఫోన్ని అనలైజ్ చేస్తే కూడా మొత్తం బయటకు వచ్చేస్తాయి, మొత్తం బయటకు వస్తాయి. అయితే ఈ అంకమ్మ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి గంజాయి తీసుకునే వాళ్ళు కావచ్చు, గంజాయి తీసుకోవాలి ఒక పక్క, ఇంకొక పక్క వాళ్ళు వ్యభిచారానికి పనికి రావాలి. ఓకే, అంటే ఇవి రెండు మిక్స్ అయిపోయినాయి. అంటే ఒక సైడు గంజాయి వినియోగం చేసేందుకు కొంతమంది టార్గెట్ చేసుకున్నారు కొంతమందిని, అలాగే వ్యభిచారం చేయించేందుకు మహిళల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఈ రెండు కలిపి వీళ్ళు ఒక ఏమంటారు ఒక వ్యవస్థలాగా వీళ్ళు తయారు చేసేసారు. మరి ఇలా ఎందుకు తయారవుతున్నారు అంటే ఇప్పుడు ఒక మనిషిని పేదరికం ద్వారా లొంగ తీసుకోవచ్చు, ఒక మనిషిని భక్తి పేరుతో లొంగ తీసుకోవచ్చు, ఓ మనిషిని పార్టీల పేరుతో లొంగ తీసుకోవచ్చు, కొంతమందిని వృత్తి ద్వారా లొంగ తీసుకోవచ్చు. ఇలా రకరకాలుగా లొంగ తీసుకునే అవకాశాలు ఉన్నాయి మన చుట్టూ. అవును, ఇప్పుడు వీళ్ళ తెలివితేటలను బట్టి ఆ మనిషి దేని దగ్గర పడతారు అనేది వీళ్ళు అసెస్మెంట్ చేస్తారు. అసెస్మెంట్ చేసి వీళ్ళు చేసింది ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ సదర్ అమ్మాయి, కరీంనగర్ అమ్మాయి, ఈ అమ్మాయి భక్తితోనే పడుతుంది. పైగా ఈ అమ్మాయితో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, అది వాళ్ళకి కావాల్సింది. రేపొద్దున ఈ ఆడపిల్లలు ఇప్పుడు ఈమెంటే ఇద్దరు 17 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి, ఈమె నడి వయసులోకి వచ్చేసింది. ఈమెతో పెద్ద ఉపయోగం ఉన్నా లేకపోయినా 15 ఏళ్ళు 14 ఏళ్ళు ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి కావాల్సింది వాళ్ళని హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా ఇంకో చోటకి ఎక్కడికో చోటకి పంపించేసేయాలి. వాళ్ళకి గంజాయి అలవాటు చేసి ఇప్పుడు ఆ పిల్లలు చాలా ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు, ఆ ఆడపిల్లలు ఇద్దరు. వాళ్ళిద్దరిని ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు గంజాయి ఇచ్చి ఈ పాటికి వాళ్ళ మీద అత్యాచారాలకు పాల్పడే ఉంటారు, నో డౌట్. 9 నెలలు వాళ్ళ అధీనంలో ఉన్న తర్వాత ఇంత క్రూరులైన మనుషులు. ఆడపిల్లల వయసు ఎంత మేడం? 15 ఏళ్ళు 14 ఏళ్ళు. తండ్రికి దూరం చేసేసారు. ఇప్పుడు తండ్రి వెళ్ళాడు. నేను మరి వాళ్ళిద్దరు గంజాయి తీసుకుంటూ ఉంటే తల్లి ఏం చేస్తుంది? తల్లి కూడా తీసుకుంటుంది కదా, ముందు అలవాటు చేసింది తల్లికి కదా. తల్లిని ఒక భక్తి ముసుగులో భక్తిలోకి తీసుకెళ్ళిపోయారు. నా భర్త వస్తాడు, నా శివుడు వస్తాడని ఎదురు చూస్తుంది. నీ కోసం నేను 1000 కొబ్బరికాయలు కొట్టానని చెప్తుంది ఆ అంకమ్మ. ఏం అవసరం అండి ఈ అమ్మాయి కోసం 1000 కొబ్బరికాయలు కొట్టాల్సిన అవసరం ఏంటి? పోనీ కొట్టినట్టేమన్నా ఈ అమ్మాయి చూసిందా? అది లేదు. అరిచేతిలో ఒత్తులు వెలిగించుకున్నాను నీ కోసం అని చెప్తుంది. దేవుణ్ణి ప్రార్థిస్తాను, ఇంత చేస్తే కానీ దేవుడు రావట్లా నీ కోసం నీ దగ్గరికి అని ఆ అమ్మాయిని మభ్యపెట్టి మాయ చేసి ఒక మానసిక రోగిలాగా తయారు చేసింది. మరి ఆ బాధితుడు ఏం చేస్తున్నాడు మేడం? ఇప్పుడు ఏం అంటే అడ్రస్ తెలియాలి కదా. మొత్తానికి ఎట్లా అయితే అడ్రస్, అసలు ఏం జరిగిందో కూడా అతనికి తెలియదు. అతను వెతికి చివరికి నిన్న మన లాయర్ రజనీ గారి ద్వారా, అంటే జనసేన అధికార ప్రతినిధి ఆవిడ్ని తీసుకొని అతను వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. ఏది ప్రకాశం జిల్లాలో అక్కడికి. అది కూడా ఏంటి కొంచెం సిటీకి దగ్గరగా అన్నట్టు లేదంట, కొంచెం లోపలికి ఉందంట. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ దృశ్యం చూసేసరికి ఆ తండ్రికి కడుపు తరుక్కుపోయిందంట. ఆ పిల్లల్ని ఆ స్థితిలో చూసి, చక్కగా ముద్దుగా ఉన్న పిల్లలు కాస్త మట్టిలో ఆడుకుంటా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియని దైన్య స్థితిలో ఆ పిల్లలు ఉన్నారంట. పైగా మన ఇంటికి వెళ్దాంరా అంటే నువ్వెవరివి, నువ్వు మా నాన్నవు కాదు, మాకు శివుడు నాన్న అని చెప్తున్నారంట ఆ పిల్లలు. వాళ్ళ చదువు పోయింది. అయితే అన్నిటికన్నా బాధ వేసే విషయం ఏంటంటే ఇప్పుడు ఇలాంటప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు కావచ్చు, లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిటీస్ కావచ్చు, అలాగే ఉమెన్ వెల్ఫేర్ కమిటీస్ కావచ్చు, వీళ్ళందరూ రంగంలోకి దిగి వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఉంది వీళ్ళకి. ఆంధ్రప్రదేశ్లో ఇది ఈ రోజుకి వచ్చిన సమస్య కాదు. నేను అందుకని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని నేను బ్లేమ్ చేయదలుచుకోవాలా. ఇది ఈ రోజు పుట్టిన రాచపుండు కాదు, 5 సంవత్సరాల నుంచి నడుస్తున్న రాచపుండు. ఈ రోజు వచ్చి ఆయన చెయ్యాలంటే చేయలేకపోవచ్చు. ఈ బాధితుడు
మీరు వెళ్ళి అంటే ప్రకాశం జిల్లాలో కంప్లైంట్ చేయడం కానీ ఇలాంటి ఏదైనా జరిగినాయా? పోలీసుల దగ్గరికి వెళ్ళారు, పోలీసులను తీసుకెళ్లారు. అంటే గత ప్రభుత్వంలో అతనికి తెలిసిందే ఇప్పుడు. అసలు ఇప్పుడు ఒకటండి, ఇట్లాంటి కేసులు చాలా బయటకు వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఓకే, ఇంతకు ముందంతా ఎవరు నోరు తెరిచారు అసలు? ఓకే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి, ఒక్కొక్కటిగా సమస్యలు బయటకు వస్తున్నాయి. వీళ్ళకి ధైర్యం వస్తుంది. ఇప్పుడు అతనికి తెలుసు ఆ అమ్మాయి అక్కడ ఉందని తెలుసు, కానీ అక్కడికి వెళ్తే ఎవరు సహకరించరని తెలిసి అతను మిన్నకుండిపోయాడు. ఓకే, అక్కడ ఎవరు కంప్లైంట్ చేయడానికి సాహసించట్లా. ఇప్పుడు 30,000 మంది యువతులు అన్నారు కదా, ఆ యువతులు జాడ ఒక్కొక్కటి. ఇప్పుడు ఇది కూడా లేపింది ఎవరంటే, మీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడెప్పుడో చెప్పాడు కదా మీ పవన్ కళ్యాణ్ 30,000 మంది అని. ఏం చేస్తున్నాడు ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ అంటే, ఇప్పుడు వీళ్ళు కూడా కాస్త దృష్టి పెట్టినట్టున్నారు. ఇప్పుడు అధినాయకుడి ఒక దుష్ట చతుష్టయం ఉంటుంది కదా అక్కడ, వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో కింద క్యాడర్కి తెలియదు కదా, వైసీపీ పిచ్చి భక్తులకు తెలియదు కదా. వీళ్ళు ఛాలెంజ్ విసిరారు. అప్పుడు 30,000 అన్నావు, ఇప్పుడు ఏమైంది అని. అందుకే ఇప్పుడు ఏదో అంటారే, కొండందవితి ఎలుకను పెట్టారన్నట్లు ఈ కేసు బయటకు వచ్చింది. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఉంది ఇక్కడ. ఈ సమస్యను పరిష్కరించాలని పవన్ కళ్యాణ్కి ఉంది, అలాగే రజనీ గారు లాంటి వాళ్ళకు ఉంది, అంత బాగానే ఉంది. కానీ వీళ్ళకి సహకరించాల్సింది ఎవరు? వ్యవస్థలు ఈ రోజుకి ఇంకా పాత మత్తులో నుంచి వాళ్ళు కూడా ఒక గంజాయి మత్తు లాంటి మత్తులో ఉండిపోయారు. పోలీసులు ఏం చెప్తున్నారు? అరే ఆవిడ చాలా మంచిదండి, అంకమ్మ వాలంటీర్ చాలా మంచిదంట, పోలీసులు ఇస్తున్న సర్టిఫికెట్ ఇది, ఆమెను ఎట్లా అరెస్ట్ చేస్తామండి? ఇప్పుడు ఆ తల్లి రానంటుంది కదా, భర్త దగ్గరికి వెళ్ళనంటుంది కదా, మనం ఎట్లా బలవంతంగా తీసుకెళ్తాము? ఆడపిల్లలు రానంటున్నారు కదా, వాళ్ళని ఎట్లా తీసుకెళ్తాము అని చెప్పి పోలీసులు చేతులు ఎత్తేసారంట. ఇది పరిస్థితి. అయితే ఈ పరిస్థితులన్నీ ఇలా రావటానికి, ఇలా జరగటానికి కారణం ప్రభుత్వమే పూనుకుని, పాత ప్రభుత్వం ఈ గంజాయి పండించటానికి, సరఫరా చేయటానికి, వినియోగదారుల్ని వెతకటానికి వాళ్ళు ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ వ్యవస్థని బ్రేక్ చేయటం కుదరట్లా. ఇప్పుడు లింకులు ఇవన్నీ. ఇప్పుడు ఈ అంకమ్మ ఉంది, అంకమ్మకి ఎవరో ఒక మధ్యవర్తి ద్వారా ఈ అమ్మాయి అడ్రస్ తెలిసింది. అంకమ్మ వెళ్ళలా కరీంనగర్కి, ఇంకెవరో వెళ్ళారు. నేను అదే అడుగుదాం అనుకున్నా. అంటే బాతులు కాసే వాళ్ళకి అంకమ్మకి అసలు లింక్ ఉంది. ఓకే, ఈ బాతులు కాసేవాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు పక్కకి. ఈ లింక్ ఇచ్చేసేసి వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు ఈమె పట్టుకుంది. ఇప్పుడు వీళ్ళకి అంకమ్మకిన్ను వీళ్ళకి ఈ కుటుంబానికి లింక్ కట్ చేయాలి ఫస్ట్. అలాగే అంకమ్మకి ఇట్లాంటి లింకులు ఎన్ని ఉన్నాయో అవన్నీ కట్ చేయాలి. ఇప్పుడు ఇలాంటి చెత్త వ్యవహారాలన్నీ, అసాంఘిక వ్యవహారాలన్నీ మిడిల్ మ్యాన్ వల్లే జరుగుతాయండి. అసలు ఈ మిడిల్ మ్యాన్ అనేవాళ్ళు లేకపోతే, ఇప్పుడు వ్యభిచారం చేసుకోండి, వ్యభిచారం చేసే ఆవిడ ఉంటుంది, ఓ పక్కన విటుడు ఉంటాడు. ఈ విటుడికి వ్యభిచారం చేసే ఆవిడకి మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ ఉంటాడు. వీళ్ళని ముందు ఏరేస్తే అప్పుడు ఈ వ్యభిచారాన్ని అరికట్టడం ఎట్లా కుదురుతుందో, అంటే చాలా కావాలనుకోండి, నేను సింపుల్గా ఒక మాట చెప్పాను. ఇప్పుడు ఈ గంజాయి దీనికి కూడా ఏంటంటే, ఇప్పుడు గంజాయి పండించే వాళ్ళకిన్ను ఈ గంజాయి తీసుకునే వాళ్ళకి మధ్యలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థల్ని బ్రేక్ చేస్తేనే ఇది ఆగుతుంది. దీనికి చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం, ఇప్పుడు ఈ కుటుంబం ఇవాళ వచ్చింది బయటికి, రాని కుటుంబాలు ఎన్ని